నమస్తే అండి. ఎలా ఉన్నారు? చలి అనేది బాగా పెరిగిపోయింది కదండీ! కొంచెం తెల్లవారుజామున లెగాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అలాంటి టైంలో ఈ ముగ్గులు వేసుకుంటూ ఉంటే భలే మజాగా ఉంటుందండి. ఎందుకంటే ఇష్టంగా చేసే పని ఎప్పుడు కష్టం అనిపించదు కదండీ! ఈరోజు సాటర్డే రోజు మార్నింగ్ ఏం చేశానో అది పెడుతున్నానండి. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు సాటర్డే రోజు బాక్సులు అయితే ఉండవు కాబట్టి మాకు. సో, ఆ రోజు నేను ఎట్లా మార్నింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. ఎవ్రీ సాటర్డే మార్నింగ్ ఇదే రొటీన్ ఉంటుందండి నాకు. సో, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపించబోతున్నానండి. తెల్లవారికి ఎవరు లేవకముందే మన పనులైతే స్టార్ట్ అవుతూ ఉంటాయి కదండీ! సో, అందుకని చెప్పి ఆ పనులన్నీ అయిపోయాక ఒక టీ అయితే తాగుతానండి. అది హెర్బల్ టీ అన్నట్టు. దాంట్లోకి పుదీనా, తులసాకులు, అల్లం, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్ అంటారు కదండీ! అది, నిమ్మకాయ, తేనె ఇవన్నీ వేసుకొని నేను ఒక హెర్బల్ టీ అయితే తయారు చేసుకుంటానండి. ఇందులో గ్రీన్ టీ లీవ్స్ గానీ, లేదంటే నార్మల్ టీ పొడి గానీ ఏది వేయనండి. ఓన్లీ ఇవే ఇప్పుడు నేను చెప్పాను కదా! అవి మాత్రమే వేసుకొని ఈ టీ అయితే పెట్టుకుంటానండి. ఎవరు లేవకముందే నేను ఈ పని చేసేసుకుంటానండి. మొక్కలన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు ఉంటాయండి. అన్నీ మనీ ప్లాంటేనండి. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి 2, 3 కానీ ఈ మనీ ప్లాంట్ పనే నేను పెట్టుకుంటానండి. ఇవన్నీ కూడా మనకి అంటే అక్కడక్కడ పెడుతూ ఉంటాను కదా ఇంట్లో. అవన్నీ కూడా తీసుకొచ్చి చక్కగా వాటికి హెడ్ బాత్ చేయిస్తానండి. ఈరోజైతే మాత్రం ప్రతి సాటర్డే ఇదే ప్రోగ్రామ్ అన్నట్టు. మొక్కలంటే ఇష్టమున్న వాళ్ళకి ప్లేసులతో పనేముందండి. చిన్న ప్లేస్ అయినా పెద్ద ప్లేస్ అయినా ఎక్కడ కావాలంటే అక్కడ పెంచుకుంటారండి. అందులో ఈ మనీ ప్లాంట్ ఉంది. చాలా ఈజీగా పెంచుకోవచ్చు కదండి. అయితే మనీ ప్లాంట్ వల్ల డబ్బులొస్తాయి అంటారు కదండీ! డబ్బులొస్తాయో లేదో నాకు తెలీదు గానీ, ఇంటికి మాత్రం చాలా అందమొస్తుందండి. ఎక్కడ పడితే అక్కడ చక్కగా పెంచుకోవచ్చు. నీటిలో అయినా, మట్టిలో అయినా ఈవెన్ ఏదైనా తడిది ఉండి అంటే కొబ్బరి పీచు అది ఉంటుంది కదా! దాంట్లోనైనా పెట్టి పెంచుకోవచ్చండి. అయితే ఇది మనకి ఓన్లీ షో మాత్రమే కాదండి. దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయండి. మన కళ్ళు స్ట్రెస్ గురవుతూ ఉంటాయి కదండీ! నొప్పులొస్తాయి అని అంటారు. పిల్లలు చదివినప్పుడు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు కదా! అలాంటి టైంలోని ఒక 10 నిమిషాలు చదివినా, లేదంటే హాఫ్ అన్ అవర్ చదివిన తర్వాత ఒక్కసారి మనము ఈ గ్రీన్ కలర్ ప్లాంట్, ఎనీ ప్లాంట్ అన్నట్టు అంటే ఓన్లీ మనీ ప్లాంట్ అనే కాదు, ఏ గ్రీన్ ప్లాంట్ అన్నా సరే చూసినట్టయితే దానికి చాలా రిలీఫ్ ఉంటుందటండి. సో, పెద్ద పెద్ద మొక్కల మధ్య కూర్చొని చదవలేని పరిస్థితి కదండి. అందుకని చెప్పేసి టేబుల్ మీద చదువుతున్న టేబుల్ మీద ఏదో ఒక ప్లాంట్ చిన్నది ఈ విధంగా పెట్టుకుంటే పిల్లలకి కళ్ళు నుంచి ప్రెషర్ అనేది తగ్గుతుందంటండి. అయితే ఇది మనం పెంచుకోవడం చాలా ఈజీ కదండి. ఏ డబ్బాల్లో డొక్కుల్లో చూడండి, నేను చిన్న పెయింట్ డబ్బాలో అంటే సీసా ఉంటుంది కదా, దాంట్లో కూడా పెంచాను. ఐస్ క్రీమ్ దాంట్లో కూడా చక్కగా పెంచుకున్నానండి. ఇదేంటో వీడియో కోసం ఇలా పెట్టానని అనుకోవద్దండి. దీని ఏజ్ అయితే మాత్రం 8 మంత్స్ అండి. మనకి ఏజ్ కూడా ఆ రూట్స్ ఫార్మేషన్లో తెలిసిపోతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు పెట్టామా, ఎప్పటి నుంచో ఉందా అనేది మనకి చక్కగా తెలిసిపోతుంది అన్నట్టు. ఈ స్ప్రైట్ బాటిల్లో పెట్టినవి చూసారా, ఇంకా రూట్స్ అంత ఎక్కువ ఫామ్ అవ్వలేదు. ఆ 3 కూడా ఈ మధ్య పెట్టినవి అన్నట్టు. అందుకనే నేను ప్రతి డబ్బా దాచుకుంటానండి. ఏదైనా క్రాఫ్ట్ వర్క్ కన్నా యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇలాగ చిన్న బేసిన్లోకి తీసుకొని ఆ వాటర్ మళ్ళీ అక్కడ వేస్ట్ చేయకుండా బయట మొక్కలు ఉన్నాయండి వాటిలో వేసేస్తా అన్నట్టు. తర్వాత మనకి ఇందులో వేయడానికైతే చిన్న వేరే గిన్నెలో పట్టుకొని కొంచెం వేసుకుంటే మనకి ట్యాప్ వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇది వారానికి ఒకసారి మనం కడగాల్సిన అవసరమైతే లేదండి. జస్ట్ వాటర్ చేంజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఆకులు కొంచెం డల్ అయిపోతున్నట్టు ఉంటాయండి. అదే ఎప్పుడు ఎవ్రీ వీక్ అలా వాష్ చేసినట్టయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు ఆకులు. అందుకోసమనే అట్లా అట్లా షైనింగ్గా ఉంటే చాలా బాగుంటుందండి డల్గా ఉండేదానికంటే. అంటే మనకి డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది కదండి, ఫ్రెష్గా ఎలా ఉంటాయి, డల్గా ఎలా ఉంటుందని. సో, అందుకని చెప్పేసి ఇలా కడుక్కోవడం అండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నానండి. ఈ మొక్కల్ని పెంచుకోవడం, పెట్స్‌ని పెంచుకోవడం, లేదంటే పెయింటింగ్ చేయడం ఏదో ఒకటండి. మీకొక హాబీ లాంటిది ఒకటి ఉన్నట్టయితే మనల్ని మనము అంటే లోన్లీనెస్ నుంచి, ప్రెషర్ నుంచి, స్ట్రెస్ నుంచి, వీటన్నిటి నుంచి మనం రిలాక్సేషన్ పొందడానికి ఇది బాగా ఉపయోగపడతాయండి. ఈ ప్రెషర్ నుంచి, స్ట్రెస్ నుంచి నిజంగా చెప్పాలంటే అది చిన్న పెద్ద తేడా లేదండి. ఎవరి ఏజ్‌కి తగ్గట్టు వాళ్ళకి ఆ ప్రెషర్ అయితే ఉంటుంది కదా! ఈవెన్ చిన్నపిల్లలు కూడా పాపం ఎంత కష్టపడుతున్నారండి చదువు కోసం. మా చిన్నప్పుడైతే చదువులకి ఇంత అయితే మేము స్పెండ్ చేయలేదండి. చక్కగా ఆడుతూ పాడుతూనే నేర్చుకున్నాము. నిజంగా ట్యూషన్‌లకి వెళ్ళేది కానీ, ఇలాగ ఓవర్ టైమ్ చదివేది కానీ అస్సలు తెలియదండి. చాలా హ్యాపీగా గడిచిపోయింది. బట్ ఇప్పుడు అలా లేదు కదండి పరిస్థితి. వీటన్నిటి నుంచి మనం రిలాక్స్ అవ్వాలంటే మాత్రం ఇలాంటి హాబీ అనేది ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలండి. అది మనకి చిన్నప్పటి నుంచి లేకపోవచ్చు, కానీ ఏంటంటే మనకు ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అది దేని మీద ఉందని మనం ఫైండ్ అవుట్ చేసుకొని దానికి వారంలో ఒక్కరోజో 2 రోజులు మనం టైం స్పెండ్ చేస్తామనుకోండి. లేదు ఏదైనా నేర్చుకోవాలనంటే మనకి యూట్యూబ్ పుణ్యమా అని అన్నీ మనకి ఫోన్లోనే వచ్చేస్తున్నాయి కదండి. అలా మన నచ్చిన పని మనం ఎంజాయ్ చేసుకుంటూ చేస్తే భలే ఉంటుంది కదండి అసలు. నేనైతే అలాగే రీఛార్జ్ అవుతూ ఉంటానండి. ప్రతి పనిలో రీఛార్జ్ అవుతూ ఉంటాను అన్నట్టు. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ నాది అయిపోయింది.
ఇది ప్లాంట్ మాత్రం 3 ఇయర్స్ అండి. మీరు నమ్ముతారా లేదో, ఇది నా ఫస్ట్ వీడియోలు చేయక ముందు నుంచే స్టార్ట్ చేశాను ఇది. 2 ఉండేవి. ఒకటి సైక్లోన్ వల్ల పగిలిపోయింది బయట పెడితే. సైక్లోన్ అప్పుడు ఎవరైనా బయట పెడతారా అని అనుకోకండి. అంటే కొంచెం వర్షం పడుతుంది కదా, న్యాచురల్‌గా వాటర్ వస్తాయి కదా అని బయట పెట్టానండి ఆ రోజు. ఇంకా నా బుజ్జి మనీ ప్లాంట్ అండి, ఎంత ముద్దుగా ఉంటుందో. దీంట్లో చూడండి రూట్స్ లోపలికి పెట్టడం ఎంత ఇబ్బంది అయిపోతుందనండి. చాలా గట్టిగా ఫామ్ అయిపోయాయి అవన్నీ. చూసారా? అది నెమ్మదిగా పెట్టాలండి, లేదంటే అది విరిగిపోయింది అనుకోండి ప్లాంట్ మొత్తం పాడైపోతుంది. ఏం లేదండి, చిన్నపిల్లల్ని చూసుకున్నట్టేనండి. అన్నీ దాని రూట్స్ మళ్ళీ క్లీన్ చేయాలి, లీవ్స్ క్లీన్ చేయాలి, అన్నీ చూసుకుంటూ ఉండాలన్నట్టు. ఇప్పుడు ఇవన్నీ కడగడం అన్నీ అయిపోయాయి కదండి. ఇదేమో మన ఐస్ క్రీమ్లు అయితే తింటాం కదండి, గులాబ్ జామున్లు అవి దాంట్లో పెట్టింది అన్నట్టు. కొంచెం వాటర్ వేసి మనకి ప్లాస్టిక్ బాటిల్స్ పైన మూత దగ్గర ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసి ఈ విధంగా నిల్చునేటట్టు పెట్టుకున్నా అన్నట్టు. వీటికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి, ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఆ రూట్స్ ములిగినట్టు ఉంటే సరిపోతుంది. ఇందులోని రాళ్ళు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కలర్ఫుల్ రాళ్ళు ఉంటాయి కదా, అవి తెచ్చి వేసుకుంటే. అవి తీసుకొచ్చాను, ఇంకా కలరింగ్ చేయలేదు అన్నట్టు. మొన్న ఒక టెంపుల్కి వెళ్ళాము, ఆ నది ఉంది అన్నట్టు. అక్కడ మహానది తరగ ఒక పాయ ఉంది. సో అక్కడ దొరికాయి రౌండ్వి. ఒక ఇండోర్ ప్లాంట్స్కి అయితే పెట్టాను, కానీ ఇంకా దీంట్లో పెట్టలేదు, కలరింగ్ చేసి పెట్టాలి ఇంకా అవి. ఇక్కడ మీకు డౌట్ రావాలి కదండి, అన్నీ నీళ్ళలో వేసి పెడుతున్నాను కదా, దోమలు మరి ఇంట్లో వచ్చేస్తాయని. కానీ దోమలు వచ్చే అవకాశం లేకుండా వీటన్నిటికి కూడా చూసారా, ఇప్పుడు ఇది ఎలాగా నేను పెట్టానో ఆ వాటర్ క్యాప్ ఏదంటే ఉందో, అంటే మూత దగ్గర వరకు కట్ చేసి పెట్టాను కదండి, అంత మాత్రమే వాటర్ వేస్తానండి. అక్కడ ఆకులు కడిగిన వాటర్ అయింది కదండి, రూట్స్ అయి కడిగింది, అవి ఈ విధంగా బయట ఉన్న మొక్కలకి వేసుకుంటానండి. ఇది కూడా చిన్న ప్రయోగశాల లాగేనండి. అంటే మొక్కలు ఎలా పెంచుకోవాలి, ఇంట్లోనైతే ఎలా పెట్టాలి, ఏ షేప్లో కావాలి అనేసి ఇక్కడే పెంచుకుంటూ ఉంటాను అన్నట్టు. అన్నీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవన్నీ కడిగేసి పెట్టుకున్నాను కదండి, ఇవన్నీ కూడా కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటానండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంకొంచెం ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు మొక్కలు. ఆకులు కూడా దాని డిజైన్ ఫార్మేషన్ అది ఉంటుంది కదండి, ఇలా పెట్టడం వల్ల ఇంకా బ్రైట్గా కనిపిస్తాయి అవి. తర్వాత మనం ఎక్కడిది అంటే సర్దేసుకోవచ్చు అన్నట్టు. అవన్నీ కూడా నార్మల్ డబ్బాల్లో కదండి పెట్టాను, వాటిని తీసుకొచ్చి ఇలా వెదురువి కానీ లేదంటే మట్టివి కానీ ఇలాంటివి కొంటూ ఉంటాం కదా చిన్న చిన్నవి, వాటిలో పెట్టుకుంటూ ఉంటానండి. వీలైనంత వరకు నేను తయారు చేయడానికి చూస్తానండి. లేదు ఇంకా బాగున్నాయి, బాగా నచ్చాయి అంటే మాత్రం తక్కువ కాస్ట్లో ఏదైనా ఉంటా అంటే అది కూడా మన కల్చర్కి సంబంధించింది కానీ లేదంటే మనకి హ్యాండ్ మేడ్ ఉంటాయి కదండి, అలాంటివే తీసుకుంటాను తప్ప ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాంటివి అయితే ఏం తీసుకోనండి. సాటర్డే మార్నింగ్ మాత్రం కంపల్సరీగా ఈ క్లీనింగ్ పెట్టుకుంటానండి, అప్పుడైతేనే కొంచెం ఖాళీ ఉంటుంది కదా. సండే అంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సాటర్డే మాత్రం ఈ మొక్కల పని అయితే చేసుకుంటానండి. ఆల్మోస్ట్ క్లీనింగ్ పని అయిపోయిందండి. ఇప్పుడు నార్మల్ టీ ఒకటి తాగితే అప్పుడు రిమైనింగ్ పనులకి అయితే వెళ్తానండి. టిఫిన్లు తయారు చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. మెయిన్ సాటర్డే మేము టెంపుల్కి వెళ్తామండి. అయితే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో వెళ్తూ ఉంటాము. సో అది ప్లాన్ చేసుకోవాలన్నట్టు. ఇంకా ఇప్పుడు మొక్కల పని అయితే మొత్తం కూడా అయిపోయింది. అయితే కార్నర్లో కూడా నేను మొక్కలు పెట్టుకుంటానండి. అంటే ఒక స్టూల్ పగిలిపోయి ఉంటే దాని మీద కూడా మొక్కలు అయితే అరేంజ్ చేసుకున్నాను. ఒకసారి చూసేయండి ఎలా అరేంజ్ చేశానో. ఇక్కడ పెట్టిన రాళ్ళు నది దగ్గర నుంచి తెచ్చాను చెప్పాను కదండి, అవేనండి రాళ్ళు. ఇలా చిన్న బౌల్స్ అయితే 2 పైన పెట్టుకున్నానండి. అది కూడా నేను తయారు చేసిన ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను కదా. ఈ సాటర్డే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి. ప్రతి వారం కూడా క్లీన్ చేసుకుంటాను. మొత్తం అన్నీ బూజులాగా ఉంటాయి కదా, లైట్గా అలా దులిపేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా. అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా ధూపం అయితే శనివారం వేస్తానండి. ఈ బొగ్గులు ఇవన్నీ కూడా దొరకవు అది ఇది అనడానికి లేదు కదండి, చక్కగా ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరికేస్తున్నాయండి. ఆవు పిడకలు దొరుకుతున్నాయి, బొగ్గులు దొరుకుతున్నాయి, అన్నీ దొరుకుతున్నాయండి. చాలా ఈజీ అయిపోయింది. ఇంతకుముందు అయితే చాలా అంటే కష్టపడేదాన్ని బొగ్గులు తెచ్చుకోవడానికి. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందండి. దేవుడి దగ్గర కొంచెం ధూపం వేసేసిన తర్వాత ఇల్లంతా వేసుకుంటానండి, ఎందుకంటే మొత్తం ఇల్లంతా క్లీన్ అయ్యి ఉంటుంది కదా. ఈ ధూపం వేయడం వల్ల ఆ స్మెల్ అనేది మనకు ఒక 4-5 రోజులు అలానే ఉంటుందండి ఇంట్లోని. ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి లోపలికి వచ్చామనుకోండి భలే ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈ మధ్య మనం రూమ్ ఫ్రెషనర్లు అవి కొట్టుకుంటున్నాం కదండి, మంచి స్మెల్ అది రావడానికి. దాని బదులు ఇది వేసుకున్నారనుకోండి ఓ 4 రోజులు ఉంటుంది. రూమ్ ఫ్రెషనర్ అయితే ఒక అరగంట లేదా గంట మాత్రమే ఉంటుందండి. ఈ ధూపం వేయడం వల్ల చిన్న చిన్న పురుగులు లాంటివి అలాంటివి ఉంటే అవి కూడా పోతాయండి బయటికి. అంతేకాకుండా మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంట్లో ఉంటుందంటండి. నెగిటివ్ అంతా పోయి పాజిటివ్గా ఉంటుందంట. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేయడానికి వచ్చేసానండి. ఫస్ట్ అయితే మాత్రం కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాను. ఇది మనకి ఈ విధంగా చేస్తే బళ్ళి మీద ఇస్తారండి, స్పెషల్గా మా వైపు అన్నట్టు. అంటే ఈ శ్రీకాకుళం విజయనగరం సైడ్లోని బళ్ళి మీద ఉంటుందండి ఆ చట్నీ, భలే బాగుంటుంది అన్నట్టు. అదే విధంగా వస్తుంది. ఈరోజు స్పెషల్ ఐటమ్ అండి ఓట్స్ బేసిన్ చిల్లా అండి. అంటే ఓట్స్తోని తర్వాత మనకి
శనగపిండి ఉంటుంది కదా, దాంతోని చిల్లా అని చేస్తాం కదంటే మనం ఊతప్పం ఎలా వేసుకుంటామో అలా వేస్తారన్నట్టు. చాలా హెల్దీ ప్రోడక్ట్ అండి అదైతే మాత్రం. వెయిట్ లాస్లోకి, తర్వాత డయాబెటిక్ ఉన్న ఇలాంటి అన్ని వాళ్ళందరూ కూడా తినొచ్చు అన్నట్టు. సో దానికోసం అని చెప్పేసి నేను మోస్ట్లీ ఇలాంటివే తయారు చేస్తూ ఉంటానండి. అయితే ఊతప్పం కానీ లేదంటే ఇలాంటివి కానీ, అంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఎక్కడ వెళ్తాయో అలాంటి ఐటమ్స్ నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అన్నట్టు. ఇందులోకి మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. ఇందులోని మీరు ఆనపకాయ కూడా కోరేసి వేసుకోవచ్చండి. డాక్టర్స్ మరీ చెప్తున్నారండి, ఎక్కడ వీలైతే అక్కడ కలర్ఫుల్గా ఉండేటట్టు మీరు ఫుడ్ని తయారు చేసుకోండి. అంటే ఎక్కువ నూనెల్లో నాటిలో వేయించడం కాదండి, ఎక్కువ వెజిటేబుల్స్ ఎందులో ఉంటాయో అలా తినమని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారండి. ప్రతి డాక్టర్ కూడా అదే మనకు సజెస్ట్ చేస్తున్నారు. మేమైతే డైటింగ్లు అవన్నీ ఏం చేయమండి. నేను ఫస్ట్ నుంచి ప్రతి వీడియోలో నేను అదే చెప్తున్నాను. తినేది తక్కువగా తింటాము, నెక్స్ట్ ఫాస్టింగ్ అయితే చేస్తామండి. ఏదో ఒక రోజు అయితే వీక్లో ఒకసారో లేదంటే 15 డేస్కి ఒకసారైనా ఫాస్టింగ్ అయితే కంపల్సరీ చేస్తామండి. అది వాటర్తోనే అవ్వచ్చు లేదా ఫ్రూట్స్ ఫాస్టింగ్ అని అవ్వచ్చు. కానీ ఇలాగ రోజు డైటింగ్లు చేసి నీరసం అయిపోవడం ఇలాంటివి అస్సలు చేయమండి. హెల్తీగా తింటూ మనకి మనమే బరువు తగ్గొచ్చు అన్నట్టు. సో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇది తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఇవన్నీ కలిపేసిన తర్వాత మనకి ఊతప్పంలాగా వేసేసుకోవచ్చండి, లేదంటే వడల్లాగా వేసుకోవచ్చు. అదైతే కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఊతప్పంలాగా వేస్తాను. ఎయిర్ ఫ్రైర్లో కూడా చక్కగా వచ్చేస్తున్నాయండి ఇవి, ప్రాబ్లం అయితే లేదు. చక్కగా అటు ఇటు కాదు, కొంచెం డ్రైగా ఉన్నట్టు ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ కూడా, కొబ్బరి అనేది మన హెయిర్కి బాగా ఉపయోగపడుతుందండి. మన స్కిన్ గ్లో అవ్వడానికి చాలా మంచి ఉపయోగం. అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి కొబ్బరిలో. సో అందుకే కొబ్బరి ఎక్కువగా తినమని చెప్తారు. రెగ్యులర్లోని ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో, అయితే చట్నీ రూపంలోనో లేదంటే మనం శనగపప్పు కొబ్బరి చేస్తాం అట్లనో, లేదంటే వేరే దాంట్లోని మనం కలిపో ఏదో విధంగా తీసుకోవాలని చెప్తారండి కొబ్బరి మాత్రం. ఈ కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చిల్లాతో పాటు, అంటే ఓట్స్ చిల్లా అంటారు, ఈ ఓట్స్ చిల్లాతో పాటుగా ఇది కొబ్బరి చట్నీ కాంబినేషన్తో ఎక్సలెంట్గా ఉంటుంది. అంతేకాదండి, ఈ చిల్లాలు అనేవి చాలా వెరైటీస్ ఉన్నాయండి. అవన్నీ కూడా మనకు వెయిట్ లాస్లో ఉపయోగపడితే మన హెల్త్ పరంగా కూడా చాలా మంచివండి. ముఖ్యంగా వీటిలో వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తాం కాబట్టి మనకి హెల్త్ చాలా మంచిదని చెప్తారండి. అది మనం నార్మల్గా ఇలా తీసుకోవచ్చు, లేదంటే వడల్లా చేసుకొని ఎలా తీసుకున్నా కూడా మనకి వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ మొత్తంలో వెళ్ళాలని చెప్పి డాక్టర్స్ మరీ చెప్తున్నారు. సో మీరు కూడా ఇలాగ వెజిటేబుల్స్ ఎక్కువగా తినడానికి అయితే ట్రై చేయండి. ప్రతి దాంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో యాడ్ చేసుకోవాలి, ఇందులో యాడ్ చేసుకోవాలి అలాంటిది ఏం లేదు కదా. సో ఎందులోనన్నా యాడ్ చేసుకొని మనం వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడానికే ట్రై చేయాలండి. దాంతోపాటు కూడా సలాడ్ తినడం చాలా మంచిది. ఇదేనండి ఈరోజు అయితే సాటర్డే మార్నింగ్ వ్లాగ్. నచ్చిందా అండి వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.